సామ్సంగ్ లో ఎక్కువగా అమ్ముడుపోయేది ఏ సిరీస్. సామ్సంగ్ లోనే ఎక్కువగా అమ్ముడుపోయేది ఏ సిరీస్. ఇది నమ్మమంటే రోజు నీకుంటది ఏడుపుకుంటా వెబ్ సిరీస్. సామ్సంగ్ ఏ సిరీస్ లో ఇచ్చే స్పెక్స్ ఏంటో, వాళ్ళ ప్రైస్లు ఏంటో, వాళ్ళ విధానాలు ఏంటో అర్థమే కావట్లేదు. ఏ సిరీస్ ని మెయిన్ గా ఆఫ్లైన్ మార్కెట్ ని టార్గెట్ చేసి తీసుకొస్తూ ఉంటారు. కేవలం సామ్సంగ్ అనే బ్రాండింగ్ ఉండడం వల్ల ఈ మొబైల్స్ నమ్మడం అయితే చాలా ఈజీ అవుతుంది. హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. కాదు ప్రియాంక టెక్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం సామ్సంగ్ A27 మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు ఏ ప్రైస్ లో వస్తుందో కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ కింద కేబుల్ ఇస్తున్నారు, పేపర్ వర్క్ ఉంటుంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇస్తున్నారు. వీలైతే కేసు అలాగే అడాప్టర్ లాంటివి అయితే ఇవ్వట్లేదు. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, బాక్స్ కంటెంట్ ఏంటి అని చూపించడానికి మాత్రమే రిఫరెన్స్ గా ఈ వీడియో ప్లే చేస్తున్నారు. రీసెంట్ గానే సామ్సంగ్ లో A37 ఇంకా A57 మొబైల్స్ లాంచ్ అయ్యాయి కదా. అందులో A37 కి 40,000 రూపీస్ బడ్జెట్ అయితే పెట్టారు. అలా చూసుకుంటే ఈ A27 మొబైల్ కి ఎంత ప్రైస్ పెడతారో మీరు గెస్ చేయండి. ఈ లోపు మనం స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కోసం లైక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మొబైల్ డీటెయిల్స్ కోసం వచ్చారు కాబట్టి ఈ మొబైల్ కోసమే లైక్ చేయండి. అలాగే ఈ మొబైల్ కోసమే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఎస్పెషల్లీ ఈ A27 మొబైల్ ని నార్మల్ యూస్ కి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి డిజైన్ చేశారు కాబట్టి స్పేస్ కూడా అదే విధంగా ఉంటాయి. ఫస్ట్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గొరిల్లా విక్టర్స్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడుతున్నారు. ఇక డిజైన్ అంటారా, బడ్జెట్ లో దొరికే మొబైల్స్ నుంచి ₹1,00,000 పెట్టే ఫ్లాగ్షిప్ మొబైల్స్ వరకు సేమ్ కెమెరా డిజైన్ అయితే మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైనా సామ్సంగ్ వాళ్ళు డిజైన్ మారుస్తే చూడాలనుకుంటున్నాను, నా కళ నెరవేరుతుంది అంటారా? సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్, IP64 వాటర్ రేటింగ్ తో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. వైఫై 5, బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో వస్తుంది. టైప్ సి చార్జర్ పోర్ట్ ఇస్తున్నారు. 7.8 mm థిక్నెస్ ఉంటే 200 grams వెయిట్ వరకు అయితే ఉంటుంది. అండ్ 4 కలర్స్ వేరియంట్ లో కనిపిస్తుంది. ఈ 4 కలర్స్ లో మీకు ఏ కలర్ నచ్చింది? నాకైతే రోజ్ గోల్డ్ కలర్ చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ చాలా రోజులు అయిందని కూడా చెప్పొచ్చు ఈ రోజ్ గోల్డ్ కలర్ ని చూసి. డిజైన్ పరంగా రెగ్యులర్ గానే ఉంది. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఈ ప్రొటెక్షన్ స్ట్రాంగ్ గా ఇచ్చారు. IP రేటింగ్ ఒకటి మిస్ అవుతుంది అనిపించింది. 6.7 ఇంచెస్ కి సంబంధించిన ఫుల్ హెచ్డి AMOLED ప్యానెల్ అయితే వాడుతున్నారు. వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో కాకుండా పంచ్ హోల్ డిజైన్ తోనే వస్తుంది. బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉండి 128 రిఫ్రెష్ రేట్ తో సపోర్ట్ చేస్తుంది. అలాగే 800 HPM తో వస్తుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉండడం వల్ల OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డి లో చూడొచ్చు. అందులోనూ సామ్సంగ్ వాళ్ళ సూపర్ AMOLED ప్యానెల్ వాడుతున్నారు కాబట్టి కలర్స్ అనేవి పంచిగా వస్తాయి. డిస్ప్లే ని ఇంకాస్త బెటర్ గా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాకుండా ఎలాగో AMOLED డిస్ప్లే ఇస్తున్నారు కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. రీసెంట్ గానే సామ్సంగ్ M47 మొబైల్ గురించి చెప్పుకున్నాం కదా, దాంట్లో కూడా ఇదే ప్రాసెసర్ ఇచ్చారని చెప్పుకున్నాము. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తోటి సామ్సంగ్ One UI 8.5 తో వస్తుంది. అలాగే 6+6 years లాంగ్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ ఫీచర్స్ కూడా సామ్సంగ్ మొబైల్స్ లో చాలా ఉంటాయి. ఈ మొబైల్ లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో పాటు అడిషనల్ గా మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. మీకు బేస్ వేరియంట్ 6GB 128GB వచ్చినా కూడా అడిషనల్ గా మెమరీ కార్డ్ వేసుకొని గ్యాలరీలో ఫోటోస్ ఇంకా వీడియోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెసర్ మీడియం గేమింగ్ కి బాగా సెట్ అవుతుంది. ఇక నార్మల్ యూజ్ చేసే వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు, లాగ్ లేకుండా బాగా వర్క్ అవుతుంది. సామ్సంగ్ లోనే ఎక్కువగా మొబైల్స్ కొనడానికి రీజన్ వచ్చేసి సామ్సంగ్ బ్రాండింగ్, లాంగ్ అప్డేట్స్ కూడా ఇస్తారని ఈ రెండు ధీమాలు అయితే ఉంటాయి. ఇంకొకటి ఆఫ్లైన్ మార్కెట్ లో ఒక ప్రచారం అయితే ఉంది, సామ్సంగ్ లో ఏ సిరీస్ లే మంచివి, M సిరీస్ లో మంచివి కాదు అని. వాళ్ళ దగ్గర M సిరీస్ అనేవి దొరకవు కాబట్టి అలాగే ఆ మొబైల్స్ పైన మీకు బ్యాడ్ ఒపీనియన్ కలగాలని చెప్పేసి అలాగా చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే సామ్సంగ్ M47 లో ఈ మొబైల్ లో ప్రాసెసర్ డిపార్ట్మెంట్ మొత్తం సేమ్ ఉంటుంది. సో మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రెండిట్లోనూ మదర్ బోర్డు సేమ్. మరి పర్ఫార్మెన్స్ లో డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? మీరు ఒకవేళ ఆన్లైన్ లో నేను మొబైల్స్ ని ఆర్డర్ చేసుకోగలుగుతాను అనుకుంటే M సిరీస్ తీసుకోమని చెప్తాను, మీకే డబ్బులు సేవ్ అవుతాయి. లేదు నాకు ఆన్లైన్ లో నమ్మకం లేదు అనుకుంటే మీకు అదే బడ్జెట్ లో ఆఫ్లైన్ లో A27 మొబైల్ దొరుకుతుంది, తీసుకోవచ్చు. అంతేకాని ఏ సిరీస్ మంచిది, M సిరీస్ మంచిది కాదు అనేది మాత్రం అబద్ధం. కెమెరాస్ అయితే నార్మల్ గానే ఇచ్చారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50MP, సెకండరీ కెమెరా వచ్చేసి 5MP అల్ట్రా వైడ్, థర్డ్ కెమెరా వచ్చేసి 2MP మ్యాక్రో అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 12MP కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K 30fps లో మాత్రమే వీడియో రికార్డింగ్ చేయగలుగుతుంది. ఫ్రంట్ కెమెరా నుంచి ఫుల్ హెచ్డి లో మాత్రమే వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరాస్ ఎలాగో సామ్సంగ్ వాళ్ళ సెన్సార్స్ వాడతారు, కానీ ఇక్కడ ఉన్న డీటెయిల్ ద్వారా చెప్పుకున్నట్లయితే చాలా చిన్న సెన్సార్స్ వాడుతున్నారని తెలుస్తుంది. సో మీకు అంత మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉండకపోతుండొచ్చు.
ఇంకా చెప్పాలి అంటే ఒక 2, 3 అప్డేట్స్ తర్వాత కెమెరా సిచ్యువేషన్ ఇంకా దారుణంగా కూడా తయారవుతుండొచ్చు. వీళ్ళు 6 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తారు. కానీ ఈ 6 ఇయర్స్ మనం మొబైల్ వాడతామా? ఎందుకంటే ఇంత చిన్న సెన్సార్స్ ఉన్న ఈ కెమెరాస్ అయితే మనకి నచ్చవు. ఇంకా 2, 3 ఇయర్స్ తర్వాత బెటర్ కెమెరాస్ ఉన్న మొబైల్ వైపు అయితే డెఫినెట్ గా వెళ్తారు. కేవలం 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో అయితే ఇవ్వరు. అడాప్టర్ విడిగా కొనుక్కోవాల్సిందే. 30 మినిట్స్ లో 45% వరకు ఛార్జ్ అవుతుంది అంటున్నారు. ఈ లెక్కలో చూసుకున్నట్లయితే మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 30 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. నార్మల్ యూజర్స్ అయితే కాస్త పర్లేదండి. పొద్దున్న ఛార్జింగ్ పెడితే నైట్ వరకే వస్తుంది. అదే మీడియం యూజర్స్ అయితే మార్నింగ్ ఛార్జింగ్ పెడితే మళ్ళీ ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టాల్సిందే. 100% షూర్ ఈ బ్యాటరీ అయితే నెక్స్ట్ డే వరకు అస్సలు సరిపోదు. ప్రైస్ విషయానికి వస్తే లాస్ట్ టైం తీసుకొచ్చిన A26 ని 22,000 నుంచి 28,000 మధ్యలో అయితే తీసుకొచ్చారు. సరే తీసుకొస్తున్న అన్ని మొబైల్స్ యొక్క ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే పెడతారు. ఒకవేళ హయ్యర్ వేరియంట్ గా 256GB ని కనుక తీసుకొస్తే 30,000 రూపీస్ బడ్జెట్ కూడా దాటేస్తుంది. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ అయితే ఇవి. మిమ్మల్ని స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఈ మొబైల్ ని ఏ ప్రైస్ లో తీసుకొస్తారో గెస్ చేయండి అని చెప్పేసి. నేనైతే కమెంట్స్ చెక్ చేస్తూనే ఉంటానులేండి. నా గెస్ ప్రకారంగా ఏ ప్రైస్ లో తీసుకొస్తారో చెప్పాను. అండ్ ఈ మొబైల్ తీసుకోవాలా, M సిరీస్ మొబైల్ తీసుకోవాలా అని మీకు మధ్యలో కూడా చెప్పాను. మీకు ఆన్లైన్ లో తీసుకునే అవకాశం ఉంటే కనుక M సిరీస్ మొబైల్స్ తీసుకోండి. లేదు నాకు ఆన్లైన్ మీద నమ్మకం లేదు అనుకుంటే కనుక స్టోర్ కి వెళ్ళి A సిరీస్ లో A27 మొబైల్ ని తీసుకోండి హ్యాపీగా. పెరుగుతున్న మొబైల్ ప్రైజెస్ ని బట్టి అన్ని మొబైల్స్ లోనూ ఏవో ఒక కాంప్రమైజ్ చేస్తూనే ఉన్నారు. ఈ మొబైల్ లో మీకు కనిపించిన పెద్ద డ్రాబ్యాక్ ఏంటో కమెంట్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. జై హింద్.